బెట్టింగ్ యాప్స్ ఇండియాలో కంప్లీట్ గా బ్యాన్ అయిపోయినాయి. బిల్ కూడా పాస్ అయిపోయింది. ప్రెసిడెంట్ గారు కూడా సైన్ పెట్టారు బిల్ మీద. ఇప్పుడు Dream11 గానీ, My11 సర్కిల్ కానివ్వండి, విన్జో కానివ్వండి, ఇట్లాంటివి కూడా ఇండియాలో అఫీషియల్ అయితే కావు ఆడడానికి. ఒకవేళ ఆల్రెడీ మీకు వీటిలో అకౌంట్స్ ఉన్నాయి, దానిలో డబ్బులు ఉన్నాయంటే మాత్రం మీ అకౌంట్స్ లోకి ఆ డబ్బులు వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోండి. అండ్ Dream11 అయితే మేము సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తాము. డ్రీమ్ మనీ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాము. లైక్ Angel 1, Zerodha ఇట్లాంటి ఉంటాయి. ఆ టైప్ లో వీళ్ళు FT అకౌంట్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటి యాప్ అయితే ఒకటి క్రియేట్ చేస్తున్నారు. అండ్ విన్జో వచ్చేసరికి అమెరికాకి వెళ్ళిపోయి ఒక షార్ట్ ఫార్మాట్ యాప్ ని క్రియేట్ చేస్తుంది. లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, టిక్ టాక్ వాటికి పోటీగా. My11 సర్కిల్ వచ్చేసరికి యాప్ అలానే ఉంచుతుంది కానీ డబ్బులు పెట్టి ఆడడానికి అయితే లేదు. మీరు జనరల్ గా నార్మల్గా ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు. మొత్తానికి అయితే లక్ బేస్డ్ ఫ్యాంటసీ యాప్స్ ని కూడా ఇండియాలో బ్యాన్ చేసేసారు. ఖచ్చితంగా గుడ్ మూవ్ అని చెప్పొచ్చు గవర్నమెంట్ నుంచి. చాలా మంది వీటికి అడిక్ట్ అయిపోయారు. డబ్బులు లోన్స్ యాప్ నుంచి తీసుకొని డబ్బులు పెట్టడం, పోయిన తర్వాత చనిపోవడం, చాలా మంది ప్రాణాలు అయితే పోయినాయి బెట్టింగ్ యాప్స్ వల్ల. ఇవే కాకుండా ఆఫ్లైన్ లో కూడా చాలా బెట్టింగ్ జరుగుతూ ఉంటాయి. వాటిని గవర్నమెంట్ ఎలాగో ఆపలేదు. ఆన్లైన్ లో ఏదైతే మనకి కంటికి కనిపిస్తూ లీగల్ గా చేస్తున్నారో వాటిని